అమ్మి ఇదిగో మా అన్న మాట్లాడతాడంట, మాట్లాడు. ఇంట్లోనే ఉండమంట, నమ్మట్లేదు. నువ్వేనా చెప్పు. బావగారు ఏమా ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు కదా? అది వాళ్ళు ఇంట్లోనే ఉన్నారని చెప్పేసానే. ఇప్పుడు విజయ నిజం చెప్పేస్తుందో ఏమో. ఏం చేయాలి? అవును బావగారు, ఇంట్లోనే ఉన్నాం. తనకేమీ ఇబ్బంది లేదు. తన గురించి మీరు ఆలోచించకండి. మా ఇంట్లోనేగా, తనకే ఇబ్బంది రాకుండా మా అమ్మ చూసుకుంటుంది. నేను చూసుకుంటాను. పోన్లే అమ్మా, ఎక్కడో చోట మీరిద్దరూ సంతోషంగా ఉంటే మాకు కావాల్సింది అంతకంటే ఇంకేముంటుంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం బాధగానే ఉన్నా మా నాన్నకి ఎదురు చెప్పలేకపోయాం. వాడెక్కడున్నాడో ఎలా ఉన్నాడో అనే టెన్షన్ లేకుండా మీ ఇంటికి తీసుకెళ్ళి చాలా మంచి పని చేసావు. కొంచెం పరిస్థితులు సద్దుమణిగే వరకు అక్కడే ఉండండి. ఈలోపు మేం చేయాల్సింది మేము చేస్తాం. అయ్యో పర్వాలేదు బావగారు. తను తప్పు చేశాడని మావయ్య గారు అనుకుంటున్నారు. తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతే ఇంట్లో అడుగు పెట్టాలని తను కూడా పట్టుదలగా ఉన్నాడు. రే మాట్లాడిన చాలే, రైట్ ఇవ్వు. అవన్నీ తర్వాతమా, ముందు మీరైతే ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఇంత జరిగినదని ఆడెంత బాధపడతా ఉండాడో. ఇప్పుడు పొయ్యేసి మళ్ళీ ఇవన్నీ మాట్లాడేసుకుంటూ కూర్చుండారా మీ ఇద్దరు? ఈడ జరిగినది వాడు మర్చిపోవాలా, సంతోషంగా ఉండాలి వాడు. ఆ బాధ్యత నీదే. అలాగే పిన్ని. తన గురించి మరీ ముఖ్యంగా మీరేమీ బాధపడొద్దు. తను బాగున్నాడు, బాగుంటాడు. నా తల్లే, నువ్వు చెప్పినావంటే ఇంకందులో తిరుగే ఉండదు. ఖచ్చితంగా వాడు బావుంటాడు. ఆ నమ్మకం నాకెప్పుడూ ఉండాది. నువ్వు చెప్పినాక ఆ నమ్మకం ఇంకా పెరిగిపోయినది. సరే పిన్ని. విజయ, ఇంట్లో ఉన్నామని చెప్పారు కదా, మరి చుట్టూ ఏంటి ఏవో సౌండ్స్ వస్తున్నాయి? ఏంటవి? అది బావగారు, అది